స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇప్పటికే ఓటర్ల లిస్టుపై పలు సూచనలు చేసింది ఎన్నికల సంఘం. మరోవైపు ఈ నెల 12న జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఎన్నికల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ల మీటింగ్లో చర్చించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసింది. ఇప్పటికే పంచాయతీల పాలక మండళ్ల టైం ముగిసి ఏడాది దాటింది. ఇక మున్సిపాలిటీలోనూ అధికారుల పాలన మొదలైంది. వివిధ కారణాలతో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేకపోయింది సర్కార్. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలో భాగంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు నిర్వహించాలని కుల సంఘాల నేతల నుంచి డిమాండ్లు వచ్చాయి. దీంతో ఆలస్యమైనా సరే బీసీ రిజర్వేషన్ల లెక్క తేల్చాకే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర సర్కార్. ఆ దిశగానే బీసీల రిజర్వేషన్ల లెక్క తేల్చే ప్రత్యేకంగా డెడికేషన్ కమిషన్ ను నియమించింది. సర్కార్ చేపట్టిన కులగణన సర్వే ఆధారంగా మరో 2-3 రోజుల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రత్యేక నివేదిక ఇవ్వనుంది డెడికేషన్ కమిషన్. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. అటు ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చినా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో చేర్చినందున ఆ గ్రామాలను పంచాయతీల జాబితా నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా పోలింగ్ కేంద్రాలు, పోస్టల్ బ్యాలెట్స్ కు సంబంధించి ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సిబ్బంది అధికారులకు జిల్లాల వారీగా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణలో భాగంగానే ఈ నెల 12న జిల్లా కలెక్టర్లతో స్థానిక సంస్థల ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. జిల్లాల వారీగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, తీసుకుంటున్న జాగ్రత్తలు, అక్కడ ఉండే పోలింగ్ బూతులు, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన అంశాలపై కలెక్టర్లకు పలు సూచనలు చేయనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తానికి 6 ఏళ్ల తర్వాత జరగబోయే పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.